కాంగ్రెస్ సర్కార్ పైన టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. యాదాద్రి జిల్లా హన్మాపూర్లో పర్యటించిన టీబీజేపీ చీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిధులిస్తోందని, రాష్ట్ర సర్కార్ మాత్రం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందన్నారు. చివరికి దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ప్రొక్యూర్ చేసేది 100%. మరి మేమే ఇస్తాం మళ్ళీ మీకు దాని పైసలు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక ఎంఎస్పీ రేట్ కానీ, టార్పోలిన్లు కానీ, మీ యొక్క కాంటాలు కానీ అన్ని కూడా మేము ఇస్తున్నాం. ఒక్క పైసా దప్పడం ఖర్చుతో సహా, సూత్లీ ఖర్చుతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి రైతాంగ వ్యతిరేక వైఖరిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మీరు రైతులను పట్టించుకోకపోతే రైతులకు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ తప్ప కూడా దీనిపైన మేము ఆందోళన చేస్తాము. మా కిసాన్ మోర్చా కూడా దీని ముందు రైతుల పక్షాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ తెలుసు.